హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎలక్ట్రిక్ బీటర్ లేకుండా, అవెన్ లేకుండా మిక్సీ జార్లోనే చాలా ఈజీగా హాట్ మిల్క్ కేక్ స్పాంజీగా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఈ కేక్ అనేది వస్తుంది. మరి నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్గా ఈ కేక్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ని కూడా మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోబోయే ముందు నేను ఇక్కడ కేక్ టిన్ని రెడీ చేసుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ లూఫ్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ కేక్ టిన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కేక్ టిన్ చుట్టూ గ్రీస్ చేసుకోవాలి. కేక్ పొంగుతుంది కాబట్టి చుట్టూ పైన సైడ్స్ అంతా కూడా గ్రీస్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం మైదా వేసుకొని డస్టింగ్ అయినా చేసుకోవచ్చు. దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను 2 గుడ్డుల్ని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. మీరు ఎగ్స్ ప్లేస్లో పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు 1/2 కప్పు వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదారని 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1/2 కప్పు పంచదార అయినా వేసుకోవచ్చు. అలానే 1/4 కప్పు నూనె వేసుకుంటున్నాను. ఇది సన్ఫ్లవర్ నూనె అండి. వేరుశనగ నూనె దీనికి అస్సలు పనికిరాదు. ఏదైనా సరే స్మెల్ లేనిది యూజ్ చేయండి. దీన్ని ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్నాను. 1-2 నిమిషాలు గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఈ స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పుకు బదులుగా మీరు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్నట్లయితే ఏమైనా నలుకలున్నా వచ్చేస్తాయి. అలానే కేక్ కూడా చక్కగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఫ్రిడ్జ్లో నుంచి ఎమ్మటే తీసి వేసుకోకుండా అవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చినాక మాత్రమే వేసుకోవాలి. లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అలానే ఇందులో వేసుకున్న బేకింగ్ పౌడర్ కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 1/2 కప్పు పాలు పోసుకుంటున్నాను. ఈ పాలు వచ్చేసి పచ్చి పాలే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కాచిన పాలైనా యూజ్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్, అమూల్ వాళ్ళది. మీరు కావాలంటే హోమ్ మేడ్ బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ బటర్ బాగా మెల్ట్ అయ్యి మనకి పాలు పొంగు రాబోతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యి మనకి పాలు బాగా వేడయ్యి పొంగు రాబోతూ ఉండగా ఈ కేక్ బ్యాటర్లోకి ఈ పాలని వేడి మీదే పోసేసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత దీన్ని విస్కర్తో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పాలని ఒకటేసారిగా కాకుండా కొంచెంగా పోసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోండి. ఒకవేళ బాగా బ్యాటర్ పల్చగా అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని జల్లించుకొని వేసుకోండి. ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ని వేసుకోవచ్చు. లేకపోతే 1 టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఈ విధంగా ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్లోకి నిండుగా వేసుకోకండి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అంటే 3/4 భాగం వరకు వేసుకుంటే సరిపోతుంది. కేక్ పొంగుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే పైన కొంచెం గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీ లేకపోతే డ్రై నట్స్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ కేక్గానే బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నట్లయితే ఇందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అవుతే పోతాయి.
ఇప్పుడు ఇక్కడ ముందుగానే నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 నిమిషాలు. ఇందులోకి నేను ఒక స్టాండ్ కూడా పెట్టుకున్నాను. దీని మీద కేక్ టిన్ పెట్టుకోవాలి. కేక్ టిన్ని నిదానంగా పెట్టుకోండి, జాగ్రత్తగా. కడాయి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్కి అలానే కడాయికి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి, అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో బేక్ చేసుకునేటట్లయితే 180 degrees దగ్గర మీరు ప్రీహీట్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 45 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. కేక్ అయితే బాగా పొంగింది, కానీ టూత్ పిక్ గుచ్చి చూస్తే కేక్ లోపల ఇంకా పచ్చిగా ఉంది. సో లో ఫ్లేమ్లో దీన్ని మరొక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 10 నిమిషాలు మళ్ళీ కేక్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి కేక్ మధ్యలో టూత్ పిక్ గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది క్లియర్గా వచ్చింది. ఈ విధంగా టూత్ పిక్ క్లియర్గా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఈ కేక్ టిన్ని కడాయి నుండి బయటకు పెట్టుకొని ఈ కేక్ని ఒక 1/2 అవర్ ఇలానే వదిలేసి చల్లారనివ్వాలి. కేక్ కంప్లీట్గా చల్లగా అయ్యాక చాకుతో ఈ విధంగా సైడ్స్ అంతా కట్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఒక ప్లేట్లోకి బోర్లా వేసి 2 సార్లు ట్యాప్ చేస్తే ఈ విధంగా ఈజీగా కేక్ టిన్ నుండి కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది. బటర్ పేపర్ కూడా చాలా సులభంగా ఈ కేక్ నుండి ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత స్పాంజీగా, చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని లోపల ఏ విధంగా ఉందో కట్ చేసి చూపిస్తానండి. నేను కట్ చేస్తూ ఉంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఈ కేక్ వచ్చిందనేది. ఈ విధంగా కేక్ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా సాఫ్ట్గా స్పాంజీగా మనకి బయట బేకరీలో ఏ విధంగా ఉంటుందో అదే టెక్స్చర్తో ఈ కేక్ అనేది వస్తుంది. చూసారా ఎంత స్పాంజీగా ఈ కేక్ అయితే ఉందో, లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవి చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఈ కేక్ అయితే మీకు కూడా చాలా చక్కగా వస్తుంది. పిల్లలు ప్లెయిన్గా తినడానికి ఇష్టపడకపోతే ఈ విధంగా కొంచెం అర్షీస్ని అలానే కొన్ని స్ప్రింకల్స్ని ఈ విధంగా జల్లిస్తే చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తింటారు. మరి తప్పకుండా ఈ కేక్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కింద కమెంట్స్లో మీకు ఎలా కుదిరిందో కూడా నాకు తెలపండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.